హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా కిరణ్ 2020. ఈ వీడియోలో మా బాబు జాస్విన్ అక్షరాభ్యాసం ఏ విధంగా జరిగిందో చూడండి. మేము ఇంటి దగ్గర నుండి మార్నింగ్ 7 o'clockకి బయలుదేరాము. టెంపుల్ దగ్గరలోనే ఒక టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడే టిఫిన్ చేసేసాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 9:30 అయింది. టెంపుల్కి హైదరాబాద్ నుండి ఆర్ శంషాబాద్ నుండి 1.5 hours 2 hours అయితే వెళ్ళిపోవచ్చు. బట్ మేము టిఫిన్ కోసం ఆగడం వల్ల ఒక ½ an hour అయితే ఎక్స్ట్రా అయింది. మా బాబు అక్షరాభ్యాసం వర్గల్లో చేయిస్తున్నాము. బాసలో చేయిద్దాం అనుకున్నాము, బట్ లాంగ్ జర్నీ అని అక్కడికి వెళ్ళలేదు. వర్గల్ సరస్వతీదేవి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్. బాసలో వెళ్ళలేము అనుకునే వాళ్ళకి దగ్గరలో ఈ టెంపుల్ అయితే బెస్ట్ ప్లేస్. ఈ టెంపుల్లో అక్షరాభ్యాసం ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో చివరి వరకు చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ నేమ్ srivargalvidyasaraswati.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్షరాభ్యాసం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. టెంపుల్ దగ్గర ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 300 rupees. వెబ్సైట్లోని స్లాట్స్ కూడా ఉంటాయి. మనకి ఏ స్లాట్ కావాలో మనం బుక్ చేసుకోవచ్చు. మేము 10 o'clock స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. మేము అక్షరాభ్యాసంకి సంబంధించి వస్తువులు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. టెంపుల్ దగ్గర అమ్ముతున్నారని చెప్పి మేము టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే దానికి కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు, మీరేం తీసుకురాని అవసరం లేదు, టెంపుల్ దగ్గరే అన్నీ అమ్ముతారు, అన్నీ టెంపుల్ దగ్గరే అవైలబుల్ ఉంటాయని చెప్పారు. ఓకే, టెంపుల్ దగ్గర అయితే మేము ఒక కిట్ అయితే తీసుకున్నాము. కిట్ వచ్చేటప్పటికి 250 rupees. కిట్లో ఏముంటాయంటే ఒక పెద్ద స్లేటు, 5 చిన్న స్లేట్స్ ఉంటాయి. అలాగే బియ్యం, ఒక కొబ్బరికాయ, ఆకు, ఒక్క ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరం, పువ్వులు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, స్లేట్ పెన్సిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మా బాబా అక్షరాభ్యాసం కోసం అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ప్రజెంట్ మేము క్యూలో అయితే ఉన్నాము. మా ముందు స్లాట్ వాళ్ళది ఇంకా అక్షరాభ్యాసం కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళదైతే మమ్మల్ని అలౌ చేస్తారు. ఇంకా ఇక్కడ ఆ రోజు రష్గా ఉండటం వల్ల ఒక 4 places అయితే ఈ అక్షరాభ్యాసం అయితే కండక్ట్ చేశారు. 4 placesలో ఒక ప్లేస్లో ఒక స్లాట్కి వచ్చేటప్పటికి 300 members వరకు అయితే అక్షరాభ్యాసం చేస్తున్నారు. అలాగే 4 placesలో 300 members చొప్పున అక్షరాభ్యాసం అయితే చేస్తున్నారు. ఇంకా మేము ఇప్పుడు క్యూలో ఉన్నాము. ఇంకా వాళ్ళు బయటికి వస్తే మమ్మల్ని లోపలికి అయితే అలౌ చేస్తారు. ప్రజెంట్ ఇంకా మమ్మల్ని ఇప్పుడు లోపలికైతే అలౌ చేశారు. ఇంకా మేము మా ప్లేసెస్లో అయితే మేము కూర్చోడానికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఈ డ్రెస్ అయితే మా బాబు అక్షరాభ్యాసం కోసం ప్లెయిన్ కుర్తీ తీసుకొని ఆ కుర్తీ మీద పెయింట్తో డిజైన్ అయితే వేశాను. పూజ కోసం అయితే మనకి ముందుగా టెంపుల్లోనే ఇలా బౌల్స్ అయితే ఇస్తారు. ఆ బౌల్లో మనం ఆల్రెడీ కిట్ ఉన్నారు కదా, ఆ కిట్లో ఉన్న సామాగ్రి అంతా మనం బయట పెట్టుకోవాలి. ఇంకా బియ్యం అవి వేసి ఉంచమని చెప్పారు. బియ్యం మీద అలాగే ఆకు, ఒక్క, ఎండు కొబ్బరి అవన్నీ పెట్టమని చెప్పి అయితే పంతులు గారు చెప్పారు. అందరూ ఇంకా వాళ్ళ పిల్లలతో అక్షరాభ్యాసం కోసం లైన్గా కూర్చొని ఉన్నారు. ఇంకా అక్కడ మనకి ఏంటంటే బౌల్స్ అవి పంచి పెడుతున్నారు. అలాగే పసుపు కుంకుమకి కూడా ఇలాంటి గిన్నెల్లో పెట్టయితే ఇస్తున్నారు మనం పూజ చేయటానికి. అలాగే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చిన పిల్లలందరికీ కూడా అక్కడ బుక్స్ అయితే పంచి పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి బుక్స్ ఇస్తున్నారు అక్కడ. అలాగే మా బాబు జాస్విన్కి కూడా ఈ బుక్ అయితే ఇచ్చారు. ఇదిగోండి, ఇలా మహాప్రసాదం అని చెప్పి అయితే ఉన్నది బుక్ మీద. మా బాబు అయితే గొప్ప అల్లరి. కూర్చోమని చెప్తే కూర్చోకుండా తనతోటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటో మాట్లాడేస్తున్నాడు. వాళ్ళకి ఏవో చెప్పేస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటున్నాడు. అస్సలు మా దగ్గర కూర్చోమంటే కూర్చునేవాడు కాదు. ఎప్పుడు పారిపోదామా వెళ్ళిపోదాము అన్నట్టు, ఆడుకోవాలి అన్నట్టే ఉండేది. అలాగే వెళ్ళిపోయేవాడు, అందరి దగ్గరికి వెళ్ళిపోయి అందరిని పలకరించి వచ్చేసేవాడు. करिष्यामि सिद्धि
भवतु मे सदा ओम नमः शिवाय सिद्धं नमः ओम सरस्वत्यै नमः। మీరు పలక మీద పూలమాల బియ్యంలో శ్రీ ఒకసారి రాయించండి. బియ్యంలో బలవంతంగా రాయించండి, వాళ్ళు మార్చేనే రాయించండి, ఏ తీసుకుంటూ రాయించండి. దయచేసి బియ్యంలో శ్రీ ఒకసారి రాయించండి. బియ్యంలో శ్రీ ఒకసారి రాయించండి, బియ్యంలో కింద పెట్టేసేయండి. తర్వాత పలక తీసుకోండి, పలక మీద రెండు అక్షరాలు తీసుకోండి. రెండు వాళ్ళకి మీరు రాయించినట్టుగా నేను రాస్తున్నానంటే రాలేదు. ప్రింట్ అయిన వాళ్ళు ప్రింట్ అక్షరాలు మొత్తం దిద్దించండి. ప్రింట్ లేని వాళ్ళకి నేను రాసిస్తున్నాను కదా, అదే అక్షరాలు దిద్దించండి. మళ్ళీ శ్రీ దగ్గర నుంచి శ్రీ 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 ఓం 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 నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ సిద్ధం నమః 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 ఓం నమః శివాయ. నిదానంగా రాయించడం అయిపోతే అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. పిల్లలకి విద్యని, సద్బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించడం నమస్కారం చేసుకోండి. దేవ విద్యా సరస్వతి మాతాకి ఒక్క 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటే అవి ముందుగా బాబుతో స్లేట్తో రాయించే ముందైతే వినాయకుని పూజ అయితే చేయించారు. అలాగే స్లేట్ మీదే సరస్వతీదేవి పూజ కూడా చేయించారు. సరస్వతీదేవి పూజ, వినాయకుని పూజ అయిన తర్వాత రాయించడం స్టార్ట్ చేయమని చెప్పారు. నేను వీడియో మిస్ అయింది, అవి వీడియోస్ తీయడం. ఇప్పుడు ఇంకా మా బాబుకి స్లేట్ పెన్సిల్ కూడా ఇచ్చేసాను. ఏం రాస్తాడో రాసుకొని అని చెప్పి ఇంకా దొరికిందే ఛాన్స్. చక్కగా పిచ్చి గీతలు చాలా మంచిగా గీస్తున్నాడు. ఇంకా పిచ్చి గీతల్లో ఫస్ట్ ఎవరంటే మా అబ్బాయికి ఇవ్వచ్చు, అంత బాగా రాసేస్తున్నాడు అక్షరాభ్యాసం అయిన వెంటనే. కానీ చాలా హ్యాపీగా ఉన్నది. ఎప్పుడెప్పుడు మా బాబుకి అక్షరాభ్యాసం చేయిస్తామా అనుకున్నాము, అలాంటిది ఈ రోజుతో అయితే అది కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ టెంపుల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ టెంపుల్లో మా బాబుకి అక్షరాభ్యాసం చేయిస్తామా అని చెప్పి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ టెంపుల్ చాలా బాగుంది అని అయితే నేను మనసులో అనుకున్నాను. కానీ మళ్ళీ ఈ టెంపుల్లోనే మా బాబుకి అక్షరాభ్యాసం అవుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ టెంపుల్లో అక్షరాభ్యాసం అయినందుకు. అలాగే చాలా బాగా చేశారు అక్షరాభ్యాసం కూడా పంతులు గారు వాళ్ళందరూ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము. అలాగే లాస్ట్ టైం అయితే ఈ ప్లేస్లోని అన్నప్రసాదం అయితే జరిగింది. ఈరోజు రష్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్లేస్లో అక్షరాభ్యాసం అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఈ బాబు చూసారా, మా బాబు ఫ్రెండ్ మాట ఈ బాబు మటుకు.
ఎక్కువ ఆ బాబు దగ్గరికే వెళ్ళిపోయి ఆడుకునేవాడు బాగాను. ఇంకా ఇప్పుడు మేము అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ పైకి వెళ్తున్నాము, కానీ చాలా రష్గా ఉన్నది. మేము ఇది ఎప్పుడు వీడియో అంటే దసరా టైంలో వెళ్ళాము. దసరా టైము సరస్వతీదేవి పూజ మూల నక్షత్రం రోజు ఉంటుంది కదా, ఆ రోజునైతే వెళ్ళాము మేము బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ముందుగా శివాలయం అయితే కనిపించింది. ఇంకా శివాలయంలో శివుని దర్శించుకున్నాక ఇప్పుడు ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. అసలు అమ్మవారు అయితే ఆ రోజు చాలా అందంగా ఉన్నారు. విజయవాడ నేను వెళ్ళలేనందుకు అస్సలు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఆ విధంగా అమ్మవారిని ఇక్కడ చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. లోపల డెకరేషన్ ఏంటి అంతా గుడి మొత్తం చాలా బాగుంది. అలాగే ఇంకా బయటకు వచ్చేసేటప్పటికి ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉంటారు. ఇలాగా ఈ అమ్మవారిని చూడండి ఇక్కడ ఎంత బాగున్నారో. నేను ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వచ్చాను, మొత్తం ఇదంతా కవర్ చేశాను. నా వీడియోస్లో కూడా ఆల్రెడీ ఈ వర్గల్ సరస్వతీదేవి అమ్మవారికి సంబంధించిన వీడియో అయితే ఉంటుంది. కానీ మళ్ళీ నేను ఇక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట. అందువల్ల ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను. అలాగే ఈ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ సరౌండింగ్లో. ఇంకా ఈ టెంపుల్ సరౌండింగ్లో ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా చూద్దాము. ఓకే, మీరు ఒకసారి వ్యూ చూడండి అంతా. టెంపుల్ సరౌండింగ్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను బాబుని ఎత్తుకొని టైర్డ్ అయిపోవడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా ఇప్పుడు కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోతాము. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.